నమ్మితిరా సిద్ధ అంటే ముంచితిరా ముద్ద అన్నట్టు అయింది కదా వీళ్ళ పరిస్థితి. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకుల నీరుడు నవంబర్ 19 తారీఖు నాడు దొంగలు పడి బ్యాంకుల కస్టమర్లు కుదబెట్టుకున్న 19 కిలోల బంగారాన్ని దోసుకొని పోయిర్రు. ఇక పోలీసు వాళ్ళు అందులోకెళ్ళి 2.5 కిలోల బంగారాన్ని దొరకబట్టి రికవరీ చేసిర్రు. ఇంకా 16.5 కిలోల బంగారం జాడ లేకుండా అయింది ఇప్పటిదాకా. అయితే బ్యాంకుల బంగారం కుదబెట్టి లోన్లు తీసుకున్న వాళ్ళంతా పరిశాన్ అవుతున్నారు. మీ పైసలు మీకు కడతాం, మా బంగారం మాకు ఇయ్యరు అని 5 నెలల సంది బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారట. అయితే బ్యాంకుల దొంగతనం అయినాడు బ్యాంకు వాళ్ళు ఉండి మీ బంగారానికి మాది గ్యారంటీ, పైసలు అంటే పైసలు ఇస్తాం, బంగారం అంటే బంగారం ఇస్తామని అప్పుడు మతపరిచ్చిరట. ఇప్పుడు పోయి అడుగుతానేమో మాట మార్చిరట. అంతేనా భువన? నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం. ఒక గురిజా కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు. ఇవాళనేమో తరుగు తీస్తాడు. అయ్యో ఇప్పుడు ఏమంటారే మరి? వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపాదించుకున్నాం. ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగల పాలు చేసారు. అలా మాదేమైనా తప్పు ఉందా? అదట కథ. బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేదంటేనే ఫైన్ వసూలు చేస్తారు బ్యాంకు వాళ్ళు. క్రెడిట్ కార్డు పైసలు కట్టడు ఒక్కరోజు ఆలస్యం అయితే డబుల్కు త్రిబుల్ వసూలు చేస్తారు. వాళ్ళదైతే సోమవారం, మందిదైతే మంగళవారం అన్నట్టు చేస్తే ఎట్లా? మా సొమ్ములు మాకు పడేయరని బ్యాంకు వాళ్ళని ఇట్లా నిలదీస్తున్నారు.